ఇప్పుడే కలిసిందే ఇప్పుడు ఇప్పుడే వాళ్ళే వచ్చింది హైదరాబాద్ వచ్చే బాబు చెప్తుండే కదా సీఎం దగ్గర మొత్తం
అవన్నీ గుర్తించారు. ఆర్టీ చాలా వేసి దాని వల్ల వచ్చిన డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలనేది రైతు జరుగుతుంది. ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను. ఇక్కడ హోమ్ సెక్రటరీ గారు రఘుపతి గారితో మాట్లాడాను. సెక్రటరీలా ఆయన తిరుపతి గారితో మాట్లాడాను. మీరు పూర్తిగా ఓపిక పట్టండి. ఈ సబ్జెక్ట్ అంతా మన పేదలకు తెలియజేస్తున్నాను. నేను ఆయన ఫోన్లో మాట్లాడినా కూడా దీని గురించి మాట్లాడతాను. మొత్తం నాగర కర్నూలులో ఏదైనా ప్రజలకు సేవ చేయాలంటే ముందు మీ సమస్య పరిష్కారం అయిన తర్వాతనే ప్రజల సేవ తప్ప వేరే ప్రజల సేవ దీనికంటే ముఖ్యం కాదు. దీనికోసం ఇప్పుడే మీరు ఇచ్చిన కాగితాన్ని ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తున్నాను. ఆ లెటర్ని హోమ్ సెక్రటరీకి, లా సెక్రటరీకి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, ఎస్పీకి అందరూ పంపిస్తున్నాను. పూర్తి లెటర్ రాసి ఇవ్వడం కాకుండా దీని పని జరగడానికి ఏం చేయాలో నేను కూడా ప్రయత్నం చేస్తాను. యాదగిరి గారితో మాట్లాడి లాయర్ ఎవరైనా ఉన్నారా, లాయర్ ఎవరైనా చూస్తున్నారా ఈ కేసు? అదేం చేయాలో నాకు చెప్తున్నారు. దాని తర్వాత గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ మాట్లాడతారు. ఇంకొక ఆయన పోలీస్ కేసు తీసుకున్నాం. హోమ్ సెక్రటరీ అందరితో మాట్లాడుతూ మాట్లాడి వాళ్ళకి మళ్ళీ ఎట్లా పేరు వచ్చింది, ఇంకేమున్నారని చేయలేదు. కాగితం రాసేయండి, మళ్ళీ ఆ కాగితం రాసేయండి. మీరు ఒక కాగితం ఈ కేసులో ఎవరో చేశారు, వాళ్ళ పేరు మీద వచ్చారు, వాళ్ళకు కూడా పేరు తప్పని ఒక కాగితం. అది కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు, వాళ్ళు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలనేది ఒక కాగితం. ఆ కాగితం నాకు అది కూడా మాట్లాడు నిజంగా ఎన్వాల్వ్ అయిన వాళ్ళు చెప్పండి, అది అరెస్ట్ చేస్తాను. ఇదేమో అబద్ధనాలు ఇస్తున్నాను. నాలుగు జిల్లాల్లో వీళ్ళందరూ మూడుకున్నారు. ఆ మూలన్నీ ఐడెంటిఫై చేశారు. వాటిని యాక్షన్ చేయడానికి పర్మిషన్ కావాలని సెక్రటరీ హోమ్ లెటర్ రాశారు. సెక్రటరీ హోమ్ రిఫర్ టు లా సెక్రటరీ. మీరు పర్మిషన్ ఇస్తే పేద ప్రజలు నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పక్కలే లేవు, ఇంకోలేదు అన్న. అప్పుడు మా ఎస్పీ రాసిన లెటర్ కాపీకి పంపిస్తారు.
అంటే రాగానే నెంబర్ 1 ప్రయారిటీ అన్నా మనం ఇది కంపల్సరీ చేయాలి. థ్యాంక్ యూ. అక్కడే చేశాను. వాడు డబ్బు తీసుకొని అది క్లోజ్ చేసుకొని వాళ్ళు తీసారు వెళ్ళిపోయాడు. వాడు కంప్లైంట్ ఇచ్చాము. అది చాలా కాలం నుంచి అయింది. నా దగ్గర ఇప్పుడే వచ్చింది. నాకు సిద్ధ అవుతుంది. నేను ఎంచుకున్నాను. మరి వచ్చేవాడు నా దగ్గర రాకుండా అక్కడ తిప్పుతున్నాను. అక్కడ మాట్లాడాను. ఇప్పుడు వచ్చారు. ఇప్పుడే నేను మా ఎస్పీతో మాట్లాడాను. ఆయన కేసు పెట్టి కొంతమంది పేరు పంపించారు. పేరు మీద వచ్చారు. ఇంకా 9 మంది అరెస్ట్ చేయలేదట. లెటర్ ఇవ్వని చెప్తున్నాము. వాళ్ళు కూడా అరెస్ట్ చేసిన వాళ్ళు పంపించారు. ఒకటి వీళ్ళ భూములన్నింటినీ ఎస్పీ గారు వాళ్ళు ఐడెంటిఫై చేసి అన్ని ఆక్షన్ చేయడానికి పర్మిషన్ కోసం హోమ్ సెక్రటరీ పంపించారు. ఇప్పుడే హోమ్ సెక్రటరీ మాట్లాడారు. హోమ్ సెక్రటరీగా పర్మిషన్ తీసుకొని పంపుతున్నట్టు అది కొద్దిగా జరిగేటట్టు చూడాలంట. మాకు వీళ్ళ తరపున పర్వతాలని బాధితులు వారితో ముందు కలిసారని కానీ నేను సీఎంకి వీళ్ళందరికీ రాసినట్టు కాపీ కొడుకుంటాను. వీళ్ళు వచ్చి మాట్లాడతారన్నా మీరు నాకు సిగ్గు అవుతుంది. ఐఎమ్ నాట్ సపోజ్ టు బి ఎంపీ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ పీపుల్. ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. యు హావ్ టు హెల్ప్ మీ టు గెట్ దీస్ పీపుల్స్ మనీ. అది ఆన్సర్ అయ్యేదాన్ని పర్మిషన్ ఇచ్చి డబ్బులు ఇవ్వాలా? మోసం చేస్తున్నామని జరుగుతుంది. ఈ 2 పనులు మీరు జీపీ అయినందుకు ఇది ఒక్క వేలు మనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడే చెప్పినాడు. వాడికి ఏదో ఇచ్చారు కదా కళ్ళు. అరే రామ పేదవాళ్ళని మనం తప్పనిసరిగా ఏం చేయాలన్నా మనం కలిసి మాట్లాడాలి. అక్కడే పెట్టేశాను. వాడు అంతా డబ్బు తీసుకొని అది క్లోజ్ చేసుకొని వాళ్ళు తీసారు వెళ్ళిపోయాడు. వాడి మీద కేసు కంప్లైంట్ ఇచ్చాము. అది చాలా కాలం నుంచి అయింది. నా దగ్గర ఇప్పుడే వచ్చింది. నాకు సిద్ధ అవుతుంది. నేను ఎంచుకున్నాను. మరి వచ్చేవాడు నా దగ్గర రాకుండా వీళ్ళంతా అక్కడ తిప్పుతున్నాను. ఇంకా అక్కడ మాట్లాడాను. ఇప్పుడు వచ్చారు. ఇప్పుడే నేను మా ఎస్పీతో మాట్లాడాను. ఆయన కేసు పెట్టి కొంతమంది పేరు పంపించారు. పేరు మీద వచ్చారు. ఇంకా 9 మంది అరెస్ట్ చేయలేదట. లెటర్ ఇవ్వని చెప్తున్నాము. వాళ్ళు కూడా అరెస్ట్ చేసిన వాళ్ళు పంపించారు. ఒకటి వీళ్ళ భూములన్నింటినీ ఎస్పీ గారు వాళ్ళు ఐడెంటిఫై చేసి అన్ని ఆక్షన్ చేయడానికి పర్మిషన్ కోసం హోమ్ సెక్రటరీ పంపించారు. ఇప్పుడే హోమ్ సెక్రటరీ మాట్లాడారు. హోమ్ సెక్రటరీలా పర్మిషన్ తీసుకొని పంపుతున్నట్టు అది కొద్దిగా జరిగేటట్టు చూడాలంట. మాకు వీళ్ళ తరపున పర్వతాలని బాధితులు వారితో ముందు కలిసారని కానీ నేను సీఎంకి వీళ్ళందరికీ రాసినట్టు కాపీ కొడుకుంటాను. వీళ్ళు వచ్చి మాట్లాడతారన్నా మీరు నాకు సిగ్గు అవుతుంది. ఐఎమ్ నాట్ సపోజ్ టు బి ఎంపీ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ పీపుల్. ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. యు హావ్ టు హెల్ప్ మీ టు గెట్ దీస్ పీపుల్స్ మనీ. అది ఆన్సర్ అయ్యేదాన్ని పర్మిషన్ ఇప్పించి డబ్బులు ఇవ్వాలా? మోసం చేస్తున్నామని జరుగుతుంది. ఈ 2 పనులు మీరు జీపీ అయినందుకు ఇది ఒక్క వేలు మనం చేస్తే
రాష్ట్ర మొత్తంలో అందరికీ అలా మనం ఎప్పుడు తెలవాలి. అప్పుడు ఎవరికో చెప్తున్నాడు వాడికి ఏదో ఇప్పించారు కదా కళ్ళు. అలా అరే రామ పేద వాళ్ళని మనం తప్పనిసరిగా ఏదైనా చేయాలన్నా మనం కలిసి మాట్లాడాలి. ఏదైనా పోలీసు మొత్తం ఫైనాన్స్ మంత్రి దగ్గర వెంకటయ్య అరవద్దురా 17 లక్షలు 8 లక్షలు 8 లక్షలు 3 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 4 లక్షలు 22 లక్షలు ఏంటిది? వీళ్ళని చూస్తే అసలు లేనోళ్ళు ఎంత కట్టారంటే చెప్తే మనమంతా ప్రయారిటీ నెంబర్ 1 ఇదే కేసు. ఇది చేయకపోతే నేనేదో 10,000 ఇచ్చారేమో అని లక్షలు తీసుకోవాలి. జైల్లో ఉన్నప్పుడు జైలు పోయారు కదా. అంటే ఇప్పుడు అది అంటే సరిపోతా. సరే ఇది పెట్టి అందులో ఆల్సో ఇది మనం ప్రయారిటీ నెంబర్ 1 చేస్తే వీళ్ళు ఎంతున్నారంటే బట్టలు కూడా సరిగ్గా లేవు. నాకైతే ఇంటి కూడా లేదు. లక్షలు ప్రభుత్వం ఇచ్చే డబ్బులంటే అక్కడ పెట్టలేదు. రూపాయలు కొట్టి ఇస్తే మళ్ళీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. సంబంధం లేదు. ఇప్పుడు మనకి సెక్రటరీ హోమ్ రాసింది ఏముంది? ఆయన పర్మిషన్ ఇవ్వాలా? నాకేమన్నా రిఫరెన్స్ ఇస్తే నేను నా రవిగుప్తా తెలుసు, నాకు సెక్రటరీ డిప్యూటీ కూడా తెలుసు. వాళ్ళిద్దరితో మాట్లాడి ఆ పర్మిషన్ ఇచ్చేది. నాకపోతే మీరు ఆ రిఫరెన్స్ పంపగలరా? వాట్సాప్ లో పంపితే నేను పెట్టి నేను మాట్లాడతాను. దాన్ని పర్మిషన్ వచ్చేటట్టు చూస్తాం. ఇది కొద్దిగా ప్రయారిటీలో పెట్టుకుంది.
చేసుకొని వస్తారు మా ఆస్తుల ఆక్షన్ పర్మిషన్ పర్మిషన్ హోమ్ సెక్రటరీ నాకు రాసింది ఆ లాస్ట్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ అది కొత్త అవుతుంది సులువా వాడు మార్కెట్ దగ్గర సార్ బాగున్నారు మీరు బాగున్నారా శ్రమకర్త 2-3 days. I hope it will be. Sir, my request is, there is one letter came from SP Nagar Karnool regarding cheating of poor people by finance company. Sir, those finance company people have gone to jail, they came up by jail. What our SP and others, they forget find the lands of the accused, and they have asked for permission from new secretary. I hope you have written it to law secretary. That letter which is written by home secretary and it is me, I will refer to you, sir. I will also speak to the law secretary. All poor people, they got some compensation because of using their land for our authority project. All lands, 50 lakh, 20 lakh, whatever money came, this finance company cannot quote that is interest. So all poor people have to take care. That is about some crores of rupees. Sir, this very big cheating. Now they have gone out of Nagari. I will just send the letter written by the SP, very kindly different. I am also writing a letter to CM under copy to Home Secretary and Vigilance Enforcement and the Law Secretary also. Whatever letter that is given by SP, please give permission so that they will auction that land and give the money to the victims. As per law, as per law. Next, I will meet you within 50 days. Now I will send the letter to SP. Okay? అయినా సరే గత ప్రభుత్వం దాన్ని మొదలుపెట్టింది. దాదాపు 2,000 ఎకరాలు 2,000 కోట్ల ఆస్తి 180 కోట్ల. ఆ 180 కోట్లలో కూడా ఇచ్చిన డబ్బులు అన్ని ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తారు. అంతకుముందు వాళ్ళే వచ్చి బెదిరించారు. ఇయ్యమంటే పుస్తకాలు అనుకుంటాం, ప్రాణాలు తీసుకెళ్ళి భూములు అమ్మమంటే బలవంతంగా వాళ్ళని బెదిరించి కోపడి సంస్థలు కొంతమంది బెదిరించారు బాబు. మళ్ళీ తర్వాత పైసలు బలవంతంగా వాళ్ళ ఖాతాలు వేసిండ్రు. వేసినాక మళ్ళీ వాళ్ళే బ్రోకర్లు అవుతారు. వాళ్ళే బెదిరించిన వాళ్ళు వచ్చి 2 రూపాయలు బట్టి 3 ఏళ్ళ డబ్బులు ఎక్కువని చెప్పి తీసుకున్నారు. వీళ్ళందరూ ఉసురు కూరుకుంటారు. 250 మంది 105 మంది 105 మంది 30 మంది విషయం తాగి చచ్చిపోయారు. ఆఖరికి 2,500 మందిలో 250 మంది విషయం చచ్చిపోయారు. 130 మంది విషయం తాగి చచ్చిపోయారు. ఈయన పాపం ఆర్మీలో పనిచేస్తారు. టెన్నిస్ అటాక్లు తెచ్చుకుని 40 లక్షలు ఇస్తాయి భయపెట్టి మోసం చేసి ఆ పైసలు కూడా తీసుకొని పోయారు. ఆయన ఫుట్పాత్ మీద పట్టుకుంటారు. పిల్లలకు చదువు లేదు, బిడ్డ పెళ్లి చేయాలి, దారి లేదు, చదువుకు లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆమె క్యాన్సర్ వచ్చింది, మందులకు లేదు. మేము అంతా ఇస్తామని చెప్పి మందు కూడా ఇస్తలేము. పిల్లలకు చదువులకు కూడా లేదు, మోసపుచ్చుకుంటున్నారు. అంతకుముందు అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు. మొన్నటిదాకా నిరంజన్ రెడ్డి అంటే తిరిగారు, ఇప్పుడు మళ్ళీ మేఘారెడ్డి అంటే తిరుగుతున్నారు. మళ్ళీ ఫోటోలు వస్తున్నారు. అయినా సరే పోలీసులు పట్టుకుంటారు. గట్టిగా దుమ్ము దులిపి ఇంతకుముందు వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తే 24 గంటలు ఆయన ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు వాళ్ళకే పలుకుపడి ఇప్పుడు వాళ్ళకే పలుకుపడి అప్పుడు వాళ్ళే ఇప్పుడు వెళ్ళే ఉన్నారు. అందుకని గట్టిగా చర్య తీసుకోవాలి. వీళ్ళు వారం రోజులు అయింది ఇక్కడే దొరుకుతున్నారు. హైదరాబాద్ లో ఫుట్పాత్ మీద పట్టుకుంటున్నారు. వీళ్ళకి ఏదో భోజనాలు అయితే మేము ఏర్పాటు చేస్తున్నాం కానీ ఇంతమంది మేము పెట్టలేకపోతున్నాం. వారం రోజులు అయింది. మరి ఎందుకు రాజకీయ పార్టీ ఎందుకు పోలేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు పోలేదు? కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పోలేదు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోలేదు? రాజకీయ పార్టీ తెలియదు. అన్ని తెలుసు. అంత పెద్ద ప్రాజెక్టులు చక్కలు తిరుగుకుంటున్నారు. ప్రాజెక్టులు కడితే అమెరికాలో 2,113 డ్యాములు
కూల్చేస్తే ఇక్కడ ప్రాజెక్టులు కట్టొద్దు, ప్రజల ఉసురు పూసుకోవద్దు, ప్రాజెక్టులు కట్టొద్దు, ప్రజల ఉసురు పోసుకోవద్దు, ప్రజా హంతకులు వాళ్ళందరినీ చార్మినార్ నుంచి వెళ్ళాలి ఊటి అలవాటు.